ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలోని విశేషాలు మనం అనునిత్యము యథాశక్తి తెలుసుకుంటున్నాము. ఈరోజు శ్రీమద్భాగవతం 2వ స్కంధంలో 5-6 అధ్యాయాల పారాయణ కార్యక్రమాన్ని మనం చేసుకోబోతూ ఉన్నాం. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందుగా సంకల్ప వాక్యాలు ఆచార్యుల వారితో కలిసి పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వృషభాయతనేత్రాయ వృషదృగ్గోచరాయ చ వృషశైలనివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తి శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణామృతరసాఢ్యపయోదుహంతి తన్నామరూప శుభగానరవైశ్చలంతి. వ్యాస ప్రసూత శుక గోపవరైర్లసంతి. గాం గామదాం దహత భాగవతం వదంతి. ఓం నమో వెంకటేశాయ. శ్రీమద్భాగవతంలో ఎన్నో విశేషాలున్నాయి. ముఖ్యంగా గురువులను ప్రశ్నించి తగినటువంటి సమాధానాన్ని పొందుతున్నటువంటి ఉత్తమ శిష్యుల్ని మనం ఎంతోమందిని ఈ భాగవతంలో దర్శిస్తూ ఉంటాము. నారద మహర్షి బ్రహ్మగారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆత్మతత్వజ్ఞానం గురించి నాకు తెలియాలి, పరమాత్మ తత్వం ఏమిటో నాకు అర్థం కావట్లేదు, నా కంటికి నువ్వే అన్నిటికీ ఆధారభూతుడైన వానిగా కనిపిస్తూ ఉన్నావు, నీకంటే గొప్పవాడెవరూ లేరా, ఇంకెవరైనా ఉన్నారా, సృష్టికారకుడవు నీవేనా, ఈ సృష్టిని నడిపించేది నీవే కదా, లయం చేసేది నువ్వే కదా, కాబట్టి నీవే పరమాత్మవు అని నారద మహర్షి అంటే, అప్పుడు బ్రహ్మగారు చెబుతున్నారు నారద మహర్షితో, నాయనా నువ్వు నా మానసపుత్రుడవు కాబట్టి
నీ కంటికి నేనే సర్వజ్ఞుళ్ళ కనిపిస్తున్నాను, కానీ నా పైన దీన్నంతా నడిపించేటువంటి పరమాత్మ వేరొకరున్నారు. ఎవరాయన? నారాయణ పరావేదాహ దేవా నారాయణాంగజాహ నారాయణ పరాలోకాహ నారాయణ పరామఖాహ. వేదములు ఎవని గురించి వర్ణిస్తున్నాయి? శ్రీమన్నారాయణమూర్తిని గురించే వర్ణిస్తున్నాయి. ఆ వేదవాక్యములలో అద్భుతంగా చెప్పబడినటువంటి పరమాత్మ స్వరూపం ఎవరు అంటే ఆ నారాయణుడే. అలాగే ఇంద్రుడు, చంద్రుడు, ఈ దేవతలందరూ ఆ శ్రీమన్నారాయణుని యొక్క స్వరూపాలే, ఆయన దేహం నుంచి ఉద్భవించినటువంటి వారే. అలాగే లోకాలున్నాయి, 14 లోకములు కూడా ఆ స్వామి స్వరూపమే. స్వామి శరీరంలో ఒక్కొక్క భాగము ఒక్కొక్క లోకంగా వర్ణింపబడింది. యజ్ఞములన్నీ కూడా శ్రీమన్నారాయణ స్వరూపములే. ఏ యజ్ఞం చేసినా అది నారాయణ పరమే, యజ్ఞో వై విష్ణు అని చెప్పినట్లు. అలాగే యోగములు కానీ తపస్సు కానీ ఏ జ్ఞానమైనా అన్నిటికీ ఆధారభూతుడు నారాయణుడే కానీ నేను కాదు. నిజాయితీగా చెబుతున్నాడు ఇక్కడ. మానసపుత్రుడైనటువంటి నారద మహర్షితో సత్యాన్ని పలుకుతున్నాడు బ్రహ్మగారు. ఇందులో మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మన పిల్లలకు మనం నిజాన్ని చెప్పాలి. మనలో ఉన్నదేదో అది వాళ్లకు ప్రత్యక్షంగా చూపించాలి. తండ్రి అంటే ఒక నిజము, ఒక ధర్మము, ఒక సత్యము అని మన సంతానం నమ్మాలి. అంతేగాని అతిశయోక్తులు చెప్పటం, మనలో లేనివి ఉన్నట్టుగా పిల్లల ముందు చూపించటం, ఇవన్నీ కొంతకాలమే నడిపించగలుగుతాం. నిజం తెలిసిన రోజున పిల్లలకు మన పట్ల ఉన్నటువంటి గౌరవం పోతుంది. అందువల్ల బ్రహ్మంతటి వాడు, ఆయనే సృష్టికర్త, ఆయన తన మానసపుత్రుడైన నారద మహర్షికి నిజాన్ని చెబుతున్నాడు. నేను నీ తండ్రినే కానీ సృష్టికర్త, లయకర్త, స్థితికర్త వేరొకరున్నారు అనే నిజాన్ని నారద మహర్షికి చెబుతూ ఆ శ్రీమన్నారాయణుడే మనకు దిక్కు అని చెబుతున్నాడు బ్రహ్మగారు. చరాచరములైనటువంటి జగత్తులను సృష్టించినటువంటి బ్రహ్మగారు ఎక్కడ జన్మించాడు అంటే ఆ శ్రీమన్నారాయణుని యొక్క నాభి కమలం నుంచి ఉద్భవించాడు. నానా చరాచర విధాయక జన్మదేశ నాభీపుటాయ పురుషాయ నమః పరస్మై అని చెంపు రామాయణంలో భోజరాజు వర్ణించారు. మనకు ప్రమాణాలు 3 ఉన్నాయి, ముఖ్యమైనటువంటి ప్రమాణాలు. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, మరొకటి శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం అంటే వేదములు, శాస్త్రములు, పురాణాలు, ఇవన్నీ శబ్ద ప్రమాణాలు. లోకమంతా ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలనే ప్రధానంగా తీసుకుంటుంది. కానీ మనకు, మన సనాతన ధర్మానికి ఆధారమైనది ఏమిటి అంటే శబ్ద ప్రమాణము. ఆ ప్రమాణాన్ని మనం విశ్వసించి మహర్షులు ఇచ్చినటువంటి అందులోని విశేషాలని మనం విశ్వసించి తదుపరి మన సంతానానికి, మన పరంపరకు అందించాలి, వాటిని సంరక్షించుకోవాలి. అందువల్లనే వీటిల్లో ఎక్కడ చూసినా ప్రశ్నాత్మకంగా ఉంటుంది. ఏదో చెప్పుకుని వెళ్ళిపోతూ ఉన్నట్లు కథావృత్తాంతాలు సాగవు. ఎక్కడెక్కడైతే అనుమానాలు వస్తూ ఉంటాయో ఆ అనుమానాల్ని ఒక మహర్షి ప్రశ్నిస్తూ ఉంటే మరొక పెద్ద వాటికి సమాధానం చెబుతూ జనులకు వచ్చేటువంటి సందేహాలన్నింటినీ కూడా పోగొడుతూ ఒక ప్రమాణపూర్వకమైన చక్కని శబ్ద రాశిని మనందరికీ అందించారు. ఇది భక్తి రాశి, శబ్ద రాశి. అందువల్ల శ్రీమద్భాగవత పఠనం అనేది మన భాగ్యం, మన అదృష్టం. ఈ విషయాలన్నీ మనం మననం చేసుకుంటూ ఇందులో 2వ స్కంధంలో 5వ అధ్యాయ పారాయణ ఆచార్యుల వారు మనందరి చేత చెప్పిస్తారు. మనం చక్కగా పలికి భగవానుని యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, సంశయము పని లేదు ఆ హరిమయము గాని, ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అని చెప్పినట్లుగా పరమ పవిత్రమైన కార్తీక మాసంలో
ఆ హరితత్వాన్ని విరాట్ పురుష తత్వాన్ని తెలియజేసేటువంటి అధ్యాయాన్ని మనం చక్కగా ఈ ప్రదోష వేళ సాయం సంధ్యా వేళ పారాయణ చేసుకోబోతూ ఉన్నాం. అందరం భక్తి శ్రద్ధలతో ఈ పారాయణ కార్యక్రమానికి ఉపక్రమిద్దాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే పంచమోऽధ్యాయః నారద ఉవాచ దేవదేవ నమస్తేస్తు భూత భావన పూర్వజ తద్విజానీహి యజ్ఞానం ఆత్మతత్వనిదర్శనం యద్రూపం యదధిష్ఠానం యత సృష్టమిదం ప్రభో సంస్థం యత్పరం యచ్చ తత్తత్వం వద తత్వతః సర్వం హ్యేతద్భవాన్ వేద భూత భవ్య భవత్ ప్రభుః కరామలకవద్విశ్వం విజ్ఞానావసితం తవ యద్విజ్ఞానో యదాధారో యత్పరస్త్వం యదాత్మకః ఏకసృజసి భూతాని భూతైరేవాత్మమాయయా ఆత్మన్ భావయసేతాని న పరాభావయన్ స్వయం ఆత్మశక్తిమవష్టభ్య ఊర్ణనాభిరివాక్లమః నాహం వేద పరం హ్యస్మిన్ నా పరం న సమం విభో నామరూపగుణైర్భావ్యం సదసత్కించిదన్యతః సభావనచరద్ఘోరం యత్తపస్సు సమాహితః తేన ఖేదయసేనస్త్వం పరాశంకాం ప్రయచ్చసి ఏతన్మే పృచ్ఛతః సర్వం సర్వజ్ఞ సకలేశ్వర విజానీహి యథైవేదం అహం బుద్ధ్యేనుశాసితః బ్రహ్మోవాచ సమ్యక్ కారుణికస్యేదం వత్సతే విచికిత్సితం యదహం చోదితః సౌమ్య భగవద్వీర్యదర్శనే నానృతం తవ తచ్చాపి యథా మాం ప్రబ్రవీషి భోః అవిజ్ఞాయ పరం మత్తః ఏతావత్త్వం యతో హి మే
मे येन स्वरोचिषा विश्वम् येन स्वरोचिषा विश्वम् रोचितं रोचयाम्यहम् रोचितं रोचयाम्यहम् यथार्कोऽग्निर्यथा सोमो यथार्कोऽग्निर्यथा सोमो यथर्क्षग्रहतारकाः यथार्क्षग्रहतारकाः तस्मै नमो भगवते तस्मै नमो भगवते वासुदेवाय धीमहि वासुदेवाय धीमहि यन्मायया दुर्जयया यन्मायया दुर्जयया मां ब्रुवन्ति जगद्गुरुम् मां ब्रुवन्ति जगद्गुरुम् विलज्जमानया यस्य विलज्जमानया यस्य स्थातुमीक्षापथे मुया स्थातुमीक्षापथे मुया विमोहिता विकथन्ते विमोहिता विकथन्ते ममाहमिति दुर्धियः ममाहमिति दुर्धियः द्रव्यं कर्म च कालश्च द्रव्यं कर्म च कालश्च स्वभावो जीव एव च स्वभावो जीव एव च वासुदेवात् परो ब्रह्मन् वासुदेवात् परो ब्रह्मन् न चान्योऽर्थोऽस्ति तत्त्वतः न चान्योऽर्थोऽस्ति तत्त्वतः नारायण परा वेदाः नारायण परा वेदाः देवा नारायणाङ्गजाः देवा नारायणां गजाः नारायण परा लोकाः नारायण परा लोकाः नारायण परामखाः नारायण परामखाः नारायण परो योगो नारायण परो योगो नारायण परं तपः नारायण परं तपः नारायण परं ज्ञानम् नारायण परं ज्ञानम् नारायण परागतिः नारायण परागतिः तस्यापि द्रष्टुरीशस्य तस्यापि द्रष्टुरीशस्य कूटस्थस्याखिलात्मनः कूटस्थस्याखिलात्मनः सृज्यं सृजामि सृष्टोऽहम् सृज्यं सृजामि सृष्टोऽहम् ईक्षयैवाभिचोदितः ईक्षयैवाभिचोदितः सत्त्वं रजस्तम इति सत्त्वं रजस्तम इति निर्गुणस्य गुणास्त्रयः निर्गुणस्य गुणाश्रयः स्थितिसर्गनिरोधेषु स्थितिसर्गनिरोधेषु गृहीता मायया विभोः गृहीता मायया विभोः कार्यकारणकर्तृत्वे कार्यकारणकर्तृत्वे द्रव्यज्ञानक्रियाश्रयाः द्रव्यज्ञानक्रियाश्रयाः बध्नन्ति नित्यदा मुक्तम् बध्नन्ति नित्यदा मुक्तम् मायिनं पुरुषं गुणाः मायिनं पुरुषं गुणाः स एष भगवान् लिङ्गैः स एष भगवान् लिङ्गैः त्रिभिरेभिरथोक्षजः त्रिभिरेभिरथोक्षजः स्वलक्षितगतिर्ब्रह्मन् स्वलक्षितगतिर्ब्रह्मन् सर्वेषां मम चेश्वरः सर्वेषां मम चेश्वरः कालं कर्म स्वभावं च कालं कर्म स्वभावं च मायेशो मायया स्वया मायेश मायया स्वया आत्मन्ययुदृच्छया प्राप्तम् आत्मन्यदुच्छया प्राप्तम् विबुभूषुरुपाददे विभुभूषुरुपाददे कालात् गुणव्यपेतस्य
गुणव्यतिकरः कालात् गुणव्यतिकरः परिणामस्वभावतः परिणामस्वभावतः कर्मणो जन्म महतः कर्मणो जन्म महतः पुरुषाधिष्ठितादभूत् पुरुषाधिष्ठितादभूत् महतस्तु विकुर्वाणात् महतस्तु विकुर्वाणात् रजः सत्त्वोपबृंहितात् रजः सत्त्वोपबृंहितात् तमः प्रधानस्त्वभवत् तमः प्रधानस्वभवत् द्रव्यज्ञानक्रियात्मकः द्रव्यज्ञानक्रियात्मकः सोऽहङ्कार इति प्रोक्तो सोऽहङ्कार इति प्रोक्तो विकुर्वन् समभूत्त्रिधा विकुर्वन् समभूत्त्रिधा वैकारिकस्तैजसश्च वैकारिकस्तैजसश्च तामसश्चेति यद्भिदा तामसश्चेति यद्भिधा द्रव्यशक्तिः क्रियाशक्तिः द्रव्यशक्तिः क्रियाशक्तिः ज्ञानशक्तिरिति प्रभो ज्ञानशक्तिरिति प्रभो तामसादपि भूतादेः तामसादपि भूतादेः विकुर्वाणादभून्नभः विकुर्वाणादभून्नभः तस्य मात्रा गुणशब्दो तस्य मात्रा गुणशब्दो लिङ्गं यद्द्रष्टृदृश्ययोः लिङ्गं यद्द्रष्टृदृश्ययोः नभसोऽथ विकुर्वाणात् नभसोऽथ विकुर्वाणात् अभूत्स्पर्शगुणोऽनिलः अभूत्स्पर्शगुणोऽनिलः परान्वयाच्छब्दवांश्च परान्वयाच्छब्दवांश्च प्राण ओजस्सहो बलम् प्राणभोजस्सहो बलम् वायोरपि विकुर्वाणात् वायोरपि विकुर्वाणात् कालकर्म स्वभावतः कालकर्म स्वभावतः उदपद्यत तेजो वै उदपद्यत तेजो वै रूपवत्स्पर्शशब्दवत् रूपवत्स्पर्शशब्दवत् तेजसस्तु विकुर्वाणात् तेजसस्तु विकुर्वाणात् आसीदम्भोरसात्मकम् आसीदम्भोरसात्मकम् रूपवत्स्पर्शवच्चाम्भो रूपवत्स्पर्शवच्चाम्भो घोषवच्च परान्वयात् घोषवच्च परान्वयात् विशेषस्तु विकुर्वाणात् विशेषस्तु विकुर्वाणात् अम्भसो गन्धवानभूत् अम्भसो गन्धवानभूत् परान्वयाद्रसस्पर्श परान्वयाद्रसस्पर्श शब्दरूपगुणान्वितः शब्दरूपगुणान्वितः परान्वयाद्रसस्पर्श शब्दरूपगुणान्वितः परान्वयाद्रसस्पर्श शब्दरूपगुणान्वितः वैकारिकान् मनोजज्ञे वैकारिकान् मनोजज्ञे देवा वैकारिका दश देवा वैकारिका दश दिग्वातार्कप्रचेतोऽश्वि दिग्वातार्कप्रचेतोऽश्वि वह्नीन्द्रोपेन्द्रमित्रकाः वह्नीन्द्रोपेन्द्रमित्रकाः दिग्वातार्कप्रचेतोऽश्वि वह्नीन्द्रोपेन्द्रमित्रकाः दिग्वातार्कप्रचेतोऽश्वि वह्नीन्द्रोपेन्द्रमित्रकाः तैजसात्तु विकुर्वाणात् तैजसात् विकुर्वाणात् इन्द्रियाणि दशाभवन्
ఇంద్రియాణి దశాభవన్ జ్ఞానశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి బుద్ధి ప్రాణశ్చ తైజసౌ బుద్ధి ప్రాణశ్చ తైజసౌ శ్రోత్రం త్వఘ్రాణ దృగ్జిహ్వా శ్రోత్రం త్వఘ్రాణ దృగ్జిహ్వా వాగ్దోర్మేఢ్రాంఘ్రిపాయవః వాగ్దోర్మేఢ్రాంఘ్రిపాయవః శ్రోత్రం త్వఘ్రాణ దృగ్జిహ్వా వాగ్దోర్మేఢ్రాంఘ్రిపాయవః శ్రోత్రం త్వఘ్రాణ దృగ్జిహ్వా వాగ్దోర్మేఢ్రాంఘ్రిపాయవః యదైతే సంగతా భావాః యదైతే సంగతా భావాః భూతేంద్రియమనోగుణాః భూతేంద్రియమనోగుణాః యదాయతన నిర్మాణే యదాయతన నిర్మాణే నశేకుర్బ్రహ్మవిత్తమ నశేకుర్బ్రహ్మవిత్తమ తదా సంహత్య చాన్యోన్యం తదా సంహత్య చాన్యోన్యం భగవచ్చక్తి చోదితాః భగవచ్చక్తి చోదితాః సదసత్వముపాదాయ సదసత్వముపాదాయ చోభయం ససృజుర్హ్యదః చోభయం ససృజుర్యదః వర్షపూగ సహస్రాంతే వర్షపూగ సహస్రాంతే తదండముదకేశయం తదండముదకేశయం కాలకర్మ స్వభావస్థో కాలకర్మ స్వభావస్థో జీవో జీవమజీవయత్ జీవో జీవమజీవయత్ స ఏవ పురుషస్తస్మాత్ స ఏవ పురుషస్తస్మాత్ అండం నిర్భిద్య నిర్గతః అండం నిర్భిద్య నిర్గతః సహస్రోర్వంఘ్రిబాహ్వక్షః సహస్రోర్వంఘ్రిబాహ్వక్షః సహస్రాననశీర్షవాన్ సహస్రాననశీర్షవాన్ యస్యేహావయవైర్లోకాన్ యస్యేహావయవైర్లోకాన్ కల్పయంతి మనీషిణః కల్పయంతి మనీషిణః కట్యాదిభిరథః సప్త కట్యాదిభిరథः సప్త సప్తోర్ధ్వం జఘనాదిభిః సప్తోర్ధ్వం జఘనాదిభిః పురుషస్య ముఖం బ్రహ్మ పురుషస్య ముఖం బ్రహ్మ క్షత్రమేతస్య బాహవః క్షత్రమేతస్య బాహవః ఊర్వోర్వైశ్యో భగవతః ఊర్వోర్వైశ్యో భగవతః పద్భ్యాం శూద్రో వ్యజాయత పద్భ్యాం శూద్రో వ్యజాయత భూర్లోకః కల్పితః పద్భ్యాం భూర్లోకः కల్పితः పద్భ్యాం భువర్లోకోస్య నాభితః భువర్లోకోస్య నాభితః హృదా స్వర్లోక ఉరసా హృదా స్వర్లోక ఉరసా మహర్లోకో మహాత్మనః మహర్లోకో మహాత్మనః గ్రీవాయాం జనలోకశ్చ గ్రీవాయాం జనలోకశ్చ తపోలోకస్తనద్వయాత్ తపోలోకస్తనద్వయాత్ మూర్ధభిः సత్యలోకస్తు మూర్ధభిः సత్యలోకస్తు బ్రహ్మలోకः సనాతనః బ్రహ్మలోకः సనాతనః తత్కట్యాం చాతలం క్లుప్తం తత్కట్యాం చాతలం క్లుప్తం ఊరుభ్యాం వితలం విభోః ఊరుభ్యాం వితలం విభోః జానుభ్యాం సుతలం శుద్ధం జానుభ్యాం సుతలం శుద్ధం జంఘాభ్యాం తు తలాతలం జంఘాభ్యాం తు తలాతలం మహాతలం తు గుల్ఫాభ్యాం మహాతలం తు గుల్ఫాభ్యాం ప్రపదాభ్యాం రసాతలం
ప్రపదాభ్యాం రసాతలం పాతాళం పాదతలతః పాతాళం పాదతలతః ఇతి లోకమయః పుమాన్ ఇతి లోకమయః పుమాన్ భూర్లోకః కల్పితః పద్భ్యాం భూర్లోకః కల్పితః పద్భ్యాం భువర్లోకోస్య నాభితః భువర్లోకోస్య నాభితః స్వర్లోకః కల్పితో మూర్ధ్నా స్వర్లోకః కల్పితో మూర్ధ్నా ఇతి వా లోకకల్పనా ఇతి వా లోకకల్పనా ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే ద్వితీయ స్కందే పంచమోధ్యాయః పంచమోధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ విష్ణుతత్వం గురించి పురుష సూక్తానికి భాష్యరూపంగా అర్థరూపంగా సాక్షాత్తు ఏ పురుషుడి నుంచి ఉద్భవించాడో అలాగే లోకానికి అంతటికీ కూడా జ్ఞానాన్ని అందించేటువంటి నారదునకు జన్మనిచ్చాడో అంటే బ్రహ్మ మానసపుత్రుడు నారదుడు కాబట్టి బ్రహ్మపుత్రుడు కాబట్టి అటు కుమారుడిగా ఇటు తండ్రిగా ఉభయత్ర అంటే ఇటు నారదుడికి తండ్రిగా ఆ పరమపురుషుడి నాభి కమలం నుంచి ఉద్భవించాడు కాబట్టి ఆయనకి పుత్రుడుగా ఒక కుమారుడు ఒక తండ్రి ఏ రకంగా ఉండాలో కళ్ళకి కట్టినట్లుగా మానవాళికి అందరికీ కూడా ఆ మర్యాదను మనకు తెలియజేసే విధంగా తన తండ్రి అయినటువంటి ఆ పురాణ పురుషుడు వైభవాన్ని చక్కగా సయేవ పురుషస్తస్మాద్ అండం నిర్భిద్య నిర్గత అని చెప్పి ఆ పరమాత్మ నుంచి ఏ రకంగా సృష్టి ప్రక్రియ మొదలైందో అలాగే ఈ లోకాలన్నీ కూడా ఏ రకంగా ఆవిర్భవించాయో అని మనకి తెలియజేసినటువంటి సర్గని మనం ఇంతవరకు పారాయణ చేసుకున్నాం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెబుతూ మోక్షమిచ్చేత్ జనార్దన అని మోక్షం కావాలంటే ఆ మోక్షాన్ని ఇచ్చేటువంటి శక్తి ఎవరి దగ్గర ఉంటుంది అంటే జనార్దను దగ్గరే. దానికి నిదర్శనం కూడా మనకు ముచుకుంద వృత్తాంతంలో తెలుస్తుంది. ముచుకుందుడు ఒకనాడు దేవతలకు సహాయం చేసినప్పుడు దేవతలందరూ కూడా అతన్ని నీకు ఏం వరం కావాలయో కోరుకో అంటే దేవతలకే సహాయం చేసేటువంటి పరాక్రమవంతుడు ధనం కలిగినటువంటి వాడు మహారాజు ఆయనకి సంపదల మీద భోగభాగ్యాల మీద ఏమి కోరిక ఉంటుంది కాబట్టి దేవతలతో నాకు ఏ విధమైనటువంటి వరం అవసరం లేదు అంటే అలా కాదు దేవతలమై మేమంతటా అడిగినప్పుడు ఇచ్చేటప్పుడు నువ్వు తప్పక స్వీకరించాలి నీవు కోరుకో వరం అంటే ఆయన జ్ఞాని కాబట్టి మోక్షాన్ని ప్రసాదించమన్నాడు. అప్పుడు దేవతలందరూ కూడా మోక్షాన్ని అందించేటువంటి శక్తి మాకు లేదు అది పరంధాముడు పరమాత్మ అయినటువంటి శ్రీ విష్ణువుకే ఉంది అని చెబితే చివరకు ఆశ్రయించాడు. అలా మోక్షాన్ని అందించేటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని మనకు తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి సర్గను మనం పారాయణ చేసుకున్నాం. తదుపరి 6వ సర్గను కూడా చక్కగా అధ్యాయాన్ని కూడా మనం పారాయణ చేసుకుందాం భక్తి శ్రద్ధలతో. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే షష్ఠోధ్యాయః బ్రహ్మోవాచ వాచాం వహ్నేర్ముఖం క్షేత్రం క్షేత్రం ఛందసాం సప్తధాతవః హవ్యకవ్యామృతాన్నానాం జిహ్వా సర్వరసస్య చ సర్వాసూనాం చ వాయోశ్చ తన్నాసే పరమాయనే అశ్వినోరోషధీనాం చ ఘ్రాణో మోద ప్రమోదయోః
రూపాణాం తేజసాం చక్షుః రూపాణాం తేజసాం చక్షుః దివః సూర్యస్య చాక్షిణీ దివః సూర్యస్య చాక్షిణీ కర్ణో దిశాం చ తీర్థానాం కర్ణౌ దిశాం చ తీర్థానాం శ్రోత్రమాకాశ శబ్దయోః శ్రోత్రమాకాశ శబ్దయోః తద్గాత్రం వస్తు సారాణాం తద్గాత్రం వస్తు సారాణాం సౌభగస్య చ భాజనం సౌభగస్య చ భాజనం త్వగస్య స్పర్శ వాయోశ్చ త్వగస్య స్పర్శ వాయోశ్చ సర్వమేధస్య చైవ హి సర్వమేధస్య చైవ హి రోమాణ్యుద్భిజ్జాతీనాం రోమాణ్యుద్భిజ్య జాతీనాం యైర్వా యజ్ఞస్తు సంభృతః యైర్వా యజ్ఞస్తు సంభృతః కేశశ్మశ్రునఖాన్యస్య కేశశ్మశ్రునఖాన్యస్య శిలాలోహాభ్రవిద్యుతాం శిలాలోహాభ్రవిద్యుతా బాహవో లోకపాలానాం బాహవో లోకపాలానాం ప్రాయశః క్షేమకర్మణాం ప్రాయశః క్షేమకర్మణాం విక్రమో భూర్భువస్వశ్చ విక్రమో భూర్భువస్వశ్చ క్షేమస్య శరణస్య చ క్షేమస్య శరణస్య చ సర్వకామవరస్యాపి సర్వకామవరస్యాపి హరేశ్చరణ ఆస్పదం హరేశ్చరణ ఆస్పదం అపాం వీర్యస్య సర్గస్య అపాం వీర్యస్య సర్గస్య పర్జన్యస్య ప్రజాపతేః పర్జన్యస్య ప్రజాపతేః పుంసశిష్ణ ఉపస్థస్తు పుంసశిష్ణ ఉపస్థస్తు ప్రజాత్యానంద నిర్వృతేః ప్రజాత్యానంద నిర్వృతేః పాయుర్యమస్య మిత్రస్య పాయుర్యమస్య మిత్రస్య పరిమోక్షస్య నారద పరిమోక్షస్య నారద హింసాయా నిర్వృతేర్మృత్యోః హింసాయా నిర్రతేర్మృత్యోః నిరయస్య గుదం స్మృతః నిరయస్య గుదం స్మృతః పరాభూతేరధర్మస్య పరాభూతేరధర్మస్య తమసశ్చాపి పశ్చిమః తమసశ్చాపి పశ్చిమః నాడ్యో నదనదీనాం తు నాడ్యో నదనదీనాం తు గోత్రాణామస్థి సంహతిః గోత్రాణామస్థి సంహతిః అవ్యక్తరస సింధూనాం అవ్యక్తరస సింధూనాం భూతానాం నిధనస్య చ భూతానాం నిధనస్య చ ఉదరం విదితం పుంసో ఉదరం విదితం పుంసో హృదయం మనసః పదం హృదయం మనసః పదం ధర్మస్య మమ తుభ్యం చ ధర్మస్య మమ తుభ్యం చ కుమారాణాం భవస్య చ కుమారాణాం భవస్య చ విజ్ఞానస్య చ సత్వస్య విజ్ఞానస్య చ సత్వస్య పరస్యాత్మా పరాయణం పరస్యాత్మా పరాయణం అహం భవాన్ భవశ్చైవ అహం భవాన్ భవశ్చైవ త ఇమే మునయోగ్రజాః త ఇమే మునయోగ్రజాః సురాసురనరానాగాః సురాసురనరానాగాః ఖగా మృగసరీసృపాః ఖగా మృగసరీసృపాః గంధర్వాప్సరసో యక్షాః గంధర్వాప్సరసో యక్షాః రక్షో భూతగణోరగాః రక్షో భూతగణోరగాః పశవః పితరः సిద్ధ
सिद्धाः पशवः पितरः सिद्धाः विद्याध्राश्चारणाद्रुमाः विद्याध्राश्चारणाद्रुमाः अन्ये च विविधा जीवाः अन्ये च विविधा जीवाः जलस्थलनभौकसः जलस्थलनभौकसः ग्रहर्क्षकेतवस्ताराः ग्रहर्क्षकेतभस्ताराः तडितस्तनयित्नवः सडितस्तनयित्नवः सर्वं पुरुष एवेदम् सर्वं पुरुष एवेदम् भूतं भव्यं बभच्चयत् भूतं भव्यमभवच्च यत् तेनेदमावृतं विश्वम् तेनेदमावृतं विश्वं वितस्तिमधितिष्ठति वितस्तिमधितिष्ठति स्वधिष्ण्यं प्रतपन् प्राणो स्वधिष्ण्यं प्रतपन् प्राणो बहिश्च प्रतपत्यसौ बहिश्च प्रतपत्यसौ एवं विराजन् प्रतपन् एवं विराजं प्रतपन् तपत्यन्तर्बहिः पुमान् तपत्यन्तर्बहिः पुमान् सोमृतस्याभयस्येषो सोमृतस्याभयस्येषो मर्त्यमन्नं यदत्यगात् मर्त्यमन्नं यदत्यगात् महिमैष ततो ब्रह्मन् महिमैष ततो ब्रह्मन् पुरुषस्य दुरत्ययः पुरुषस्य दुरत्ययः पादेषु सर्वभूतानि पादेषु सर्वभूतानि पुंसस्थितिपदो विदुः पुंसस्थितिपदो विदुः अमृतं क्षेममभयम् अमृतं क्षेममभयम् त्रिमूर्ध्नोधायि मूर्धसु त्रिमूर्ध्नोधायि मूर्धसु पादास्त्रयो बहिश्चासन् पादास्त्रयो बहिश्चासन् न प्रजानां य आश्रमाः प्रजानां य आश्रमाः अन्तस्त्रिलोक्यास्त्वपरो अन्तस्त्रिलोक्यास्त्वपरो गृहमेधो बृहद्व्रतः गृहमेधो बृहद्व्रतः श्रुतिविचक्रमे विश्वम् श्रुतिविचक्रमे विश्वम् शासनानशने उभे शासनानशने उभे यदविद्या च विद्या च यदविद्या च विद्या च पुरुषस्तु भयाश्रयः पुरुषस्तोभयाश्रयः यस्मादण्डं विराज्यज्ञे यस्मादण्डं विराज्यज्ञे भूतेन्द्रियगुणात्मकः भूतेन्द्रियगुणात्मकः तद्द्रव्यमत्यगाद्विश्वम् तद्द्रव्यमत्यगाद्विश्वम् गोभिः सूर्य इवातपन् गोभिः सूर्य इवातपन् यदास्य नाभ्यान्नलिनात् यदास्य नाभ्यान्नलिनात् अहमासं महात्मनः अहमासं महात्मनः नाविदं यज्ञसम्भारान् नाविधं यज्ञसम्भारान् पुरुषावयवादृते पुरुषावयवादृते तेषु यज्ञस्य पशवः तेषु यज्ञस्य पशवः सवनस्पतयः कुशाः सवनस्पतयः कुशाः इदं च देवयजनम् इदं च देवयजनम् कालश्चोरुगुणान्वितः कालश्चोरगुणान्वितः वस्तून्योषधय स्नेह वस्तून्योषधयस्नेहाः रसलोहमृदो जलम् रसलोहमृदो जलम् रुचो यजूंषि सामानि रुचो यजोंषि सामानि चातुर्होत्रम् च सत्
సత్తమా చాతుర్హోత్రం చ సత్తమా నామధేయాని మంత్రాశ్చ నామధేయాని మంత్రాశ్చ దక్షిణాశ్చ వ్రతాని చ దక్షిణాశ్చ వ్రతాని చ దేవతానుక్రమః కల్పః దేవతానుక్రమః కల్పః సంకల్పస్తంత్రమేవ చ సంకల్పస్తంత్రమేవ చ గతయో మతయః శ్రద్ధా గతయో మతయః శ్రద్ధా ప్రాయశ్చిత్తం సమర్పణం ప్రాయశ్చిత్తం సమర్పణం పురుషావయవైరేతే పురుషావయవైరేతే సంభారా సంభృతామయా సంభారా సంహృతా మయా ఇది సంభృత సంభారః ఇది సంహృత సంభారః పురుషావయవైరహం పురుషావయవైరహం తమేవ పురుషం యజ్ఞం తమేవ పురుషం యజ్ఞం తేనైవాయజమీశ్వరం తేనైవాయజమీశ్వరం తతస్తే భ్రాతర ఇమే తతస్తే భ్రాతర ఇమే ప్రజానాం పతయో నవ ప్రజానాం పతయో నవ అయజన్ వ్యక్తమవ్యక్తం అయజన్ వ్యక్తమవ్యక్తం పురుషం సుసమాహితాః పురుషం సుసమాహితాః తతశ్చ మనవః కాలే తతశ్చ మనవః కాలే ఈజిరే ఋషయో పరే ఈజిరే ఋషయో పరే పితరో విబుధా దైత్యాః పితరో విబుధా దైత్యాః మనుష్యాః క్రతుభిర్విభుం మనుష్యాః క్రతుభిర్విభుం నారాయణే భగవతి నారాయణే భగవతి తదిదం విశ్వమాహితం తదిదం విశ్వమాహితం గృహీతమాయోరుగుణః గృహీతమాయోరురుణః సర్గాదావగుణస్వతః సర్గాదావగుణస్వతః సృజామి తన్నియుక్తోహం సృజామి తన్నియుక్తోహం హరో హరతి తద్వశః హరో హరతి తద్వశః విశ్వం పురుషరూపేణ విశ్వం పురుషరూపేణ పరిపాతి త్రిశక్తిధృక్ పరిపాతి త్రిశక్తిధృక్ ఇతి తే విహితం తాత ఇతి తే విహితం తాత యథేదమనుపృచ్ఛసి యథేదమనుపృచ్ఛసి నాన్యద్భగవతః కించిత్ నాణ్యద్భగవతః కించిత్ భావ్యం సదసదాత్మకం భావ్యం సదసదాత్మకం న భారతీమేంగమృషోపలక్ష్యతే న భారతీమేంగమృషోపలక్ష్యతే న వై క్వచిన్మే మనసో మృషా గతిః న వై క్వచిన్మే మనసో మృషా గతిః న మే హృషీకాణి పతంత్య సత్పథే న మే ఋషికాని పతంత్య సత్పథే యన్మే హృదౌత్కంఠ్యవతా ధృతో హరిః యన్మే హృదోత్కంఠ్యవతా ధృతో హరిః సోహం సమామ్నాయమయస్తపోమయః సోహం సమామ్నాయమయస్తపోమయః ప్రజాపతీనామభివందితః పతిః ప్రజాపతీనామభివందితః పతిః ఆస్థాయ యోగం నిపుణం సమాహితః ఆస్థాయ యోగం నిపుణం సమాహితః తం నాధ్యగచ్చం యత ఆత్మసంభవః తం నాధ్యగచ్చం యత ఆత్మసంభవః నతోస్మ్యహం తచ్చరణం సమీయుషాం నతోస్మ్యహం తచ్చరణం సమీయుషాం భవచ్చిదం స్వస్త్యయనం సుమంగళం భవచ్చిదం స్వస్తి
ప్రత్యయనం సుమంగళం యో హ్యాత్మమాయా విభవం స్మ పర్యగాత్ యో హ్యాత్మమాయా విభవం స్మ పర్యగాత్ యథా నభస్వాంతమథా పరే కుతః యథా నభస్వాంతమథా పరే కుతః నాహం నయూయం యదృతాంగతిం విదుః నాహం నయూయం యదృతాం గతిం విదుః న వామదేవః కిముతా పరే సురాః నవామదేవః కిముదా పరే సురాః తన్మాయయా మోహిత బుద్ధయస్త్విదం తన్మాయయా మోహిత బుద్ధయస్త్విదం వినిర్మితం చాత్మ సమం విచక్ష్మహే వినిర్మితం చాత్మసమం విచక్ష్మహే యస్యావతార కర్మాణి యస్యావతార కర్మాణి గాయంతి హ్యస్మదాదయః గాయంతి హ్యస్మదాదయః నయం విదంతి తత్వేన నయం విదంతి తత్వేన తస్మై భగవతే నమః తస్మై భగవతే నమః స ఏష ఆద్యః పురుషః స ఏష ఆద్యః పురుషః కల్పే కల్పే సృజత్యజః కల్పే కల్పే సృజత్యజః ఆత్మాత్మన్యాత్మనాత్మానం ఆత్మాన్మన్యాత్మనాత్మానం సంయచ్చతి చ పాతి చ సంయచ్చతి చ పాతి చ విశుద్ధం కేవలం జ్ఞానం విశుద్ధం కేవలం జ్ఞానం ప్రత్యక్సమ్యగవస్థితం ప్రత్యక్సమ్యగవస్థితం సత్యం పూర్ణమనాద్యంతం సత్యం పూర్ణమనాద్యంతం నిర్గుణం నిత్యమద్వయం నిర్గుణం నిత్యమద్వయం ఋషే విదంతి మునయః ఋషే విదంతి మునయః ప్రశాంతాత్మేంద్రియాశయాః ప్రశాంతాత్మేంద్రియాశయాః యదా తదేవా సత్తర్కైః యదా తదేవా సత్కర్తైః తిరోధీయేత విప్లుతం తిరోధీయేత విప్లుతం ఆద్యోవతారః పురుషః పరస్య ఆద్యోవతారః పురుషః పరస్య కాలస్వభావः సదసన్మనశ్చ కాలస్వభావः సదసన్మనశ్చ ద్రవ్యం వికారో గుణ ఇంద్రియాణి ద్రవ్యం వికారో గుణ ఇంద్రియాణి విరాట్ స్వరాట్ స్థాస్ను చరిష్ణు భూమ్నః విరాట్ స్వరాట్ స్థాస్ను చరిష్ణు భూమ్నః అహం భవో యజ్ఞ ఇమే ప్రజేశాః అహం భవో యజ్ఞ ఇమే ప్రజేశాః దక్షాదయో ఏ భవదాదయశ్చ దక్షాదయో ఏ భవదాదయశ్చ స్వర్లోకపాలాః ఖగలోకపాలాః సర్వలోకపాలాః ఖగలోకపాలాః నృలోకపాలాస్తలలోకపాలాః భూలోకపాలాః స్థలలోకపాలాః గంధర్వ విద్యాధర చారణేశాః గంధర్వ విద్యాధర చారణేశాః ఏ యక్ష రక్షో రగనాగనాథాః ఏ యక్ష రక్షో రగనాగనాథాః ఏ వా ఋషీణాం వృషభాః పితॄణాం ఏ వా ఋషీణాం వృషభాః పితॄణాం దైత్యేంద్ర సిద్ధేశ్వర దానవేంద్రాః దైత్యేంద్ర సిద్ధేశ్వర దానవేంద్రాః అన్యే చ ఏ ప్రేత పిశాచ భూత అన్యే చ ఏ ప్రేత పిశాచ భూత కూష్మాండయాదో మృగపక్ష్యధీశాః కూష్మాండయాదో మృగపక్ష్యధీశాః అన్యే చ ఏ ప్రేత పిశాచ భూత కూష్మాండయాదో
మృగపక్ష్యధీశాః అన్యే చ ఏ ప్రేత పిశాచ భూత కూష్మాండయాదో మృగపక్ష్యధీశాః యత్కించ లోకే భగవన్మహస్వత్ యత్కించ లోకే భగవన్మహస్వత్ ఓజస్సహస్వద్బలవత్ క్షమావత్ ఓజస్సహస్వద్బలవక్షమావత్ శ్రీహ్రీ విభూత్యాత్మవదద్భుతార్ణం శ్రీహ్రీ విభూత్యాత్మవదద్భుతార్ణం తత్వం పరం రూపవదస్వరూపం తత్వం పరం రూపవదస్వరూపం ప్రాధాన్యతో యాన్ ఋష ఆమనంతి ప్రాధాన్యతో యాన్ ఋష ఆమనంతి లీలావతారాన్ పురుషస్య భూమ్నః లీలావతారాన్ పురుషస్య భూమ్నః ఆపీయతాం కర్ణకషాయ శోషాన్ ఆపీయతాం కర్ణకషాయ శోషాన్ అనుక్రమిష్యేత ఇమాన్ సుపేశాన్ అనుక్రమిష్యేత ఇమాన్ సుపేశాన్ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే ద్వితీయ స్కంధే షష్ఠోధ్యాయః షష్ఠోధ్యాయః ఈ చరాచరమ విశ్వాన్నంతటినీ కూడా వ్యాపించి ఉన్నటువంటి విశ్వవ్యాపకత్వాత్ విష్ణు అని ఏదైతే సార్థక నామధేయాన్ని కలిగి ఉన్నాడో ఆ పరమాత్మ సయేష ఆద్య పురుష కల్పే కల్పే సృజత్యజ అని చెప్పి ఆయనే విశ్వం అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు. ఈ విశ్వానికి ముందు ఉండేటువంటి వాడు, విశ్వంలో ఉండేటువంటి వాడు, తరువాత ఉండేటువంటి వాడు, ఆద్యంత రహితుడైనటువంటి వాడు, సృష్టి స్థితి లయ కారకుడైనటువంటి ఆ పురుషోత్తముని యొక్క వైభవాన్ని ఏ రకంగా ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడో అన్న తత్వాన్ని బ్రహ్మగారు నారదుడికి తెలియజేయగా మనందరికీ కూడా ఆ శుకమహర్షి ద్వారా పరీక్షితుకు తద్వారా మనందరికీ అందినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకరత్నాలన్నిటినీ కూడా పరమ పావనమైనటువంటి కార్తీక మాసంలో హరిహరాత్మక మాసంలో ప్రదోష వేళ పారాయణ చేసుకోవడం మహద్భాగ్యం. అలాగే నిరంతరము కూడా ఈ భాగవత తత్వం మనకి వంటబడాలని, అదేవిధంగా ఆత్మతత్వం తెలియాలని, జన్మ సార్థకత ఏర్పడాలని సృష్టి స్థితిలయ కారకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాస పరబ్రహ్మ చరణారవిందముల యందు ప్రార్థిస్తూ యథాప్రకారం అందరం కూడా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు పఠిస్తూ మంగళాంతంగా నేటి పారాయణ కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అందరం కలిసి క్షమాప్రార్థన దగ్గర నుంచి పఠిద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress.
Call 040-271-46899 and 040-271-48699.